Hello students, welcome back to VAPS Academy. This is Anirudh Billa, your mentor for UPSC. ఎలా ఉన్నారండి అందరూ? సో దిస్ ఈజ్ అవర్ న్యూ ఇనిషియేటివ్ అండి. అదేంటి అంటే ఫ్రీ యూపీఎస్సి క్లాసెస్. మన ఫౌండేషన్ ఏదైతే ఉందో, ఫౌండేషన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఫౌండేషన్ క్లాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము ఫ్రీగా ప్రొవైడ్ చేయబోతున్నాం. అయితే మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, సార్ ఈ ఫౌండేషన్ అంటే ఏంటి, అసలు యూపీఎస్సీ ప్రిపరేషన్ లో మీరు చెప్పబోయే క్లాసెస్ ఎలా యూజ్ అవుతుందని చెప్పి మీకు డౌట్ రావచ్చు. దానికి ఆన్సర్ ఇప్పుడు చెప్పబోతున్నాను. మీరు ఏ టాపర్ని అడిగినా, మీ ఎవరి సీనియర్ని అడిగినా, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు యూపీఎస్సీకి ఆర్ ఈవెన్ స్టేట్ సబ్జెక్ట్స్ అయినా ఆర్ స్టేట్స్ ఎగ్జామ్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ టీఎస్పిఎస్సి కానీ ఏపీఎస్సి కానీ ఏ ఎగ్జామ్ మీరు కానీ చూసుకున్నట్టయితే వాళ్ళు చెప్పే ఒక ఆన్సర్ ఏంటి అంటే స్టార్ట్ విత్ ద బేసిక్ ఫౌండేషన్ అంటారు అనమాట. ఆ బేసిక్ ఫౌండేషన్స్ వచ్చేసి మనకి ఎన్సిఆర్టి టెక్స్ట్ బుక్స్ అండి. ఇవి మనకి 6 నుంచి 12th వరకు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ మనకి సిబిఎస్ఈ సిలబస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఎన్సిఆర్టి బుక్స్ అనేవి ఉంటాయండి. ఇవి ఎవరైతే చదువుతారో ఇది కంపల్సరీ కూడా మీకు అడ్వాన్స్ ప్రిపరేషన్ లో, అంటే అడ్వాన్స్ టెక్స్ట్ బుక్స్ చదివేటప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్ లో యూజ్ అవుతాయి. సో దిస్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో మనం ఎందుకు ఈ క్లాసెస్ స్టార్ట్ చేసామంటే మనకు ఆల్రెడీ ఫ్రీగా ఎన్సిఆర్టి టెక్స్ట్ బుక్స్ అనేవి ఎన్సిఆర్టి వెబ్సైట్ లో అవైలబుల్ ఉన్నాయి. మరి ఈ క్లాస్ ఎందుకు అంటే మన తెలుగు స్టూడెంట్స్కి ఏమవుతుంది అంటే అక్కడ ఉన్న టెర్మినాలజీ కానీ అక్కడ ఉన్న మ్యాటర్ కానీ సరిగ్గా అంటే 100% కూడా అర్థం కావట్లేదు. కొంతమంది స్టూడెంట్స్కి 50% అర్థమవుతాయి, కొంతమందికి 10% అర్థమవుతుంది. సో మనం ఏం చేస్తున్నామంటే ఆ బేసిక్ ఫౌండేషన్ ని కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ఫ్రీగా మీ అందరికి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా we want you to provide the basic NCERT foundation content అనమాట. సో లెట్ us go into our topic. as you know all, మీ అందరికీ కూడా తెలుసు నేను ఇండియన్ పాలిటీ ఫర్ యూపీఎస్సీ టీచ్ చేస్తానని చెప్పేసి దానికి సంబంధించి ఎన్సిఆర్టీ బుక్స్ ఏమేమి ఉన్నాయి, ఎన్సిఆర్టీ బుక్స్ లో ఏ క్లాస్ లో ఏ చాప్టర్ పాలిటీ రిలేటెడ్ అనేది నేను మీకు చెప్తానండి. సో లెట్ us get into the video. సో వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి, డోంట్ మిస్ ద వీడియో. ఫస్ట్ ఇది చూడండి, మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ మన పాలిటీ సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందు, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఇఫ్ యు ఆర్ సీయింగ్ దిస్, మీరు ఆల్రెడీ వేరే చాప్టర్స్ వేరే సబ్జెక్ట్స్ కూడా చూసి ఉండొచ్చండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ మనకి వీ హ్యావ్ జాగ్రఫీ ఉంది అనుకోండి, జాగ్రఫీ కూడా ఎన్సిఆర్టీ క్లాస్ 6 ఉంటుంది. హిస్టరీ స్టార్ట్ చేయబోయే ముందు మీకు ఎన్సిఆర్టీ క్లాస్ 6 హిస్టరీ కూడా ఉంటుంది. అలానే పాలిటిక్ కూడా ఒక 6th క్లాస్ లో ఒక బుక్ ఉందండి, టెక్స్ట్ బుక్. ఆ బుక్ పేరు ఏంటి అంటే సోషల్ సైన్స్ కింద వస్తుంది. అక్కడ ఇండియన్ పాలిటీ అని రాసి ఉంటుంది, కాకపోతే సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ 1 అని టెక్స్ట్ బుక్ ఆఫ్ క్లాస్ 6 అని ఉంటుంది. మరి దీనిలో అన్ని చాప్టర్స్ పాలిటీ చెందినవే సార్ అంటే అన్ని చాప్టర్స్ పాలిటీకి చెందినవే కాదండి. దీనిలో ఉన్న చాప్టర్ లిస్ట్ మీకు చెప్పబోతున్నాను. సో దీనిలో యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 ఉన్నాయండి. ఫస్ట్ యూనిట్ లో డైవర్సిటీ అనే టాపిక్ ఉంది. డైవర్సిటీ అనే టాపిక్ ఇట్ కమ్స్ అండర్ ఇండియన్ సొసైటీ అనమాట. ఇది పాలిటిక్స్ సంబంధించిన ఎక్స్క్లూజివ్ కాదు. అంటే బేసిక్ గా మనము సబ్జెక్ట్స్ కింద డివైడ్ చేసాం తప్ప యూపీఎస్సీ ఇప్పుడు ఇన్ని పేపర్స్ అని చెప్పేసి ఇన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ అని ఇచ్చింది తప్ప అన్ని కూడా ఇంటర్లింక్డే అండి. అంటే మీరు మళ్ళీ అనుకోవద్దు సార్ ఇది కూడా ఇంటర్లింక్డే, అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్ అండి. హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, పాలిటీ కానీ, ఎకనామీ కానీ. కానీ మనం ఇక్కడ స్పెసిఫిక్ గా పాలిటీకి బేసిక్ ఫౌండేషన్ కనుక మీరు చూసినట్టయితే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. యూనిట్ 2 చూడండి, గవర్నమెంట్. ఎస్, ఇది వాట్ ఈస్ గవర్నమెంట్ అనే చాప్టర్ ఫస్ట్ మీరు చదవాల్సిన చాప్టర్ అండి. నెక్స్ట్ యూనిట్ 3 లో చాప్టర్ 4, చాప్టర్ 5, చాప్టర్ 6 ఈ 3 కూడా ఏదైతే ఇక్కడ మనకి పంచాయతీ రాజ్, రూరల్ అడ్మినిస్ట్రేషన్ కదా, ఇది కూడా పాలిటీ కిందకి వస్తుంది. మిగతా యూనిట్ 4 అనేది కమ్స్ అండర్ డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ అదర్ సబ్జెక్ట్ కింద వస్తుంది. ఓకేనా? సో మనము ఈ క్లాసెస్ లో ఫస్ట్ క్లాస్ 6 లో మనం చూడబోయేది ఫస్ట్ చాప్టర్ ఏంటి అంటే చాప్టర్ 3. సో మనకి చాప్టర్ 3 పాలిటీ సంబంధించి చాప్టర్ 1 అనమాట. అందుకే మీరు thumbnail లో చూస్తే కనుక ఇట్ ఈస్ రిటర్న్ దట్ చాప్టర్ 3 అని. మీరు మళ్ళీ చాప్టర్ 1, 2 లేదనుకోద్దండి. మీరు పాలిటీ స్టార్ట్ చేసినట్టయితే పాలిటీ సబ్జెక్ట్ సంబంధించి, కానీ జాగ్రఫీ వేరే సబ్జెక్ట్ చూసే కనుక వాళ్ళకి చాప్టర్ 1 నుంచే స్టార్ట్ అయింది. మనకి ఏంటంటే చాప్టర్ 3 నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఇది ఒక డిఫరెన్స్ మీకు తెలిసి సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, అయితే ఈ వాట్ ఈస్ గవర్నమెంట్ సంబంధించి ఏంటి అంటే ఇది మనకి ఉన్న ఎన్సిఆర్టీ అండి. మీరు ఇక్కడ చూస్తే నేను మీకు ఒకసారి గ్లిమ్స్ గా చూపిస్తాను. ఇది మనకి యూనిట్ 2 లో చాప్టర్ 3 కదా. ఇది మనకి ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన 10 pages ఆఫ్ మెటీరియల్ అండి. అయితే నేను మీకోసం ఏం చేస్తున్నానంటే దీన్ని ఒక సమ్మరైజ్ మెటీరియల్ కింద తయారు చేసి మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. ఐ విల్ షో యూ దట్ ఆల్సో. ఇది మనకి ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్ అండి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మన ఛానల్స్ లో కూడా ఉన్నాయి. అండ్ దీని సమ్మరీ డాక్యుమెంట్ వచ్చి ఇదనమాట. సో నేను మీకు క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేశాక ఏది ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి తర్వాత ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఎగ్జామ్ ముందు కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇది పనికొస్తాయి అనమాట. సో 10 పేజ్ కంటెంట్ ని మన 5 పేజ్ కంటెంట్ గా అది కూడా టేబుల్ ఫార్మాట్ లో నీట్ గా ఇచ్చాం. సో ఈ పాయింట్స్ మోస్ట్ క్రూషియల్ పాయింట్స్ అనమాట. ఇది కూడా మన ఛానల్ ఏదో డిస్క్రిప్షన్ లో దానిలో ఉందండి. ఓకేనా? నో వితౌట్ వేస్టింగ్ టైం అండి, లెట్ us స్టార్ట్ అవర్ చాప్టర్. జస్ట్ సెకండ్. ఎస్ అండి, ఫస్ట్ క్లాస్ విన్నామండి. క్లాస్ విన్నాక మీరు ఆ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకొని మీ ఓన్గా మీరు చదువుకోండి. అయితే ఈ గవర్నమెంట్ అనే చాప్టర్ లో ఫస్ట్ పేజ్ లో అంటే మనం పేజ్ వైజ్ వెళ్దామండి. మీకు ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా, ఏ ఒక్క కాన్సెప్ట్ కూడా మిస్ అవ్వకుండా నేను మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీస్ ఆర్ ద డీటెయిల్ క్లాస్ అండి. సో ఈ యూనిట్ 2 లో మన చాప్టర్ 3 లో గవర్నమెంట్ సంబంధించి ఏమి ఇచ్చారంటే ఫస్ట్ పేజ్ లో ఏమి ఇచ్చారు సార్ అంటే ఒక ఫేమస్ కార్టూనిస్ట్ ఉన్నారండి మన ఇండియాలో. ఆయన పేరు ఆర్కే లక్ష్మణ్ గారు అనమాట. ఆయన ఏమంటున్నారంటే ఏ కార్టూనిస్ట్ బిజినెస్ ఇన్ ఎ డెమోక్రసీ ఈజ్ టు ఎక్సర్సైజ్ ఇస్ రైట్ టు క్రిటిసైజ్, రెడిక్యూల్ అండ్ ఫైండ్ ఫాల్ట్ విత్ పొలిటికల్ లీడర్స్ త్రూ కార్టూన్స్. ఆయన ఏం చెప్తున్నారంటే ఇది ఇది ఏ కాన్సెప్ట్ కిందకి వస్తుంది మీకు అడ్వాన్స్ కాన్సెప్ట్స్ లో ఆర్టికల్ 19 కింద వస్తుందండి. ఇది ఇప్పుడు మీరు నేర్చుకోరు, ఫ్యూచర్ లో నేర్చుకుంటారు. ఆర్టికల్ 19 అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ వస్తుంది అనమాట. ఇక్కడ ఏమంటున్నారు, నేను కార్టూన్స్ ద్వారా మన ఈ డెమోక్రసీ గురించి నేను క్రిటిసైజ్ చేస్తున్నాను మన పొలిటికల్ లీడర్స్ ని అని చెప్పేసి ఇక్కడ 2 డయాగ్రామ్స్ ఇచ్చారండి. ఈ డయాగ్రామ్ చూడండి. అంటే ఇవి చూడడం వల్ల ఒక 6th క్లాస్ స్టూడెంట్స్ కి ఈజీగా అర్థమయ్యేలా క్రియేట్ చేశారండి. అది మనకు కూడా యూస్ఫుల్. ఎందుకంటే యూపీఎస్సీలో మీరు ఆల్రెడీ చదివి ఉండొచ్చు, మీ స్కూల్లో చదవపోయినా సరే మీకు ఈ డెప్త్ కనుక అర్థమవుతే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఇక్కడ లైన్ లో అంట మొత్తం కుండలు బకెట్లు ఇవన్నీ పెట్టారు ఒక విలేజ్ లో వాటర్ పట్టుకోవడానికి. ఈ పొలిటీషియన్ ఏమని అంటున్నారంటే నాట్ బ్యాడ్, వన్ ఆఫ్ ద ట్యాప్స్ ఇన్ ద నియర్ బై విలేజ్ మస్ట్ బి గెటింగ్ వాటర్. ఏదో ఒక ట్యాప్ లో విలేజ్ లో వాటర్ వస్తున్నాయి, నాట్ బ్యాడ్ అంటున్నారు. అంటే ఇది ఒక సెటరికల్ అనమాట. అంటే ప్రతి విలేజ్ లో ప్రతి ఇంట్లో వాటర్ రావాల్సింది ఏదో ఒక విలేజ్ లో వస్తున్నాయి అంటున్నారంటే ఇట్స్ లైక్ ఏ సెటైర్ ఆన్ హిమ్ అనమాట. సెకండ్ చూడండి, ఇక్కడ ఒక పొలిటికల్ లీడర్ ది బర్త్డే అంట, బర్త్డే సెమినార్ చేస్తున్నారు, ఇక్కడ బర్త్డే ఫంక్షన్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న పర్సన్ ఏమంటున్నారు, ఇక్కడ ఉన్న పర్సన్ ఏమని కామెంట్ చేస్తున్నారు అంటే ఈయన కార్టూనిస్ట్ అనమాట. ఇలా కామెంట్ చేస్తారు. ఏమని కామెంట్ చేస్తారు, ఈయన ఒక ఓల్డ్ మ్యాన్, ఈయన అసలు నించోలేడు, ఆయన వెయిట్ ఆయన మోయలేడు. అలాంటిది మనం ఇక్కడ పెద్ద గార్లాండ్ వేసి కింద పడిపోయాడు. అంటే ఇక్కడ ఏంటి, పొలిటీషియన్స్ ఇలాంటి సభలు పెట్టుకోవడం, బర్త్డే ఫంక్షన్స్ చేసుకోవడం, ఇలాంటి అన్ని ఒక రకమైన పబ్లిక్ కి యూజ్ లేని థింగ్స్ ఉంటాయి కదా, అలాంటి అని చెప్పి చెప్తున్నారు అనమాట బేసిక్ గా. అందుకే చిన్నదండ ఏమన్నారని చెప్పి ఒక కాంట్రవర్షియల్ గా ఒక సెటరికల్ గా మాట్లాడారు. ఇది జస్ట్ మీకు డీప్ గా అర్థం కావడం కోసం ఎన్సీఆర్టీ వాళ్ళ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ మీకు ఇచ్చేయండి. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ మన క్వశ్చనే చాప్టర్ పేరు క్వశ్చన్ తో స్టార్ట్ అయింది, దట్ ఈస్ వాట్ ఈస్ గవర్నమెంట్. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే మనము ఈ వర్డ్ గవర్నమెంట్ అనే వర్డ్ మనము ఎన్నో సార్లు విని ఉన్నాం అనమాట. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అసలు గవర్నమెంట్ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది మన లైఫ్ లో, వాళ్ళు ఎలాంటి థింగ్స్ డిసైడ్ చేస్తారు, అసలు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఏమున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే మొనార్కీ గవర్నమెంట్ అంటే ఏంటి, డెమోక్రసీ అంటే ఏంటి అన్నారు. దీని తర్వాత మనకి ఇక్కడ ఇమేజ్ ఇచ్చారండి. ఏమిచ్చారు, ఇవన్నీ కూడా న్యూస్ పేపర్ హెడ్ లైన్స్ అంట. అంటే మనని కనెక్ట్ చేస్తున్నారు అనమాట డే టు డే యాక్టివిటీలో. ఏమనుంది న్యూస్ పేపర్ కటింగ్స్ లో, గవర్నమెంట్ సాట్ టు ప్రొటెక్ట్ రైట్ ఆఫ్ ద అనార్గనైజ్డ్ వర్కర్స్ యొక్క రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ట్రై చేస్తుందంట. నెక్స్ట్ ఫ్లడ్స్, ఎక్కడైతే ఒక చోట ఫ్లడ్ జరిగిందంట అండి, అక్కడ ఒక డీటెయిల్ ప్లాన్ గవర్నమెంట్ అనేది తయారు చేస్తుందంట. ఆనియన్స్ ప్రైస్ పెరిగిపోవడం వల్ల, వాటి షార్టేజ్ అవడం వల్ల మార్కెట్ లో గవర్నమెంట్ ఆ ప్రైజెస్ ని ఫిక్స్ చేస్తుంది. సుప్రీంకోర్టుకి ఇంకో 5 జడ్జిలను యాడ్ చేశాము. నెక్స్ట్ ఓవర్ 15,000 విలేజ్ డిక్లేర్డ్ స్కేర్సిటీ హిట్ బై ద గవర్నమెంట్. అంటే ఏంటి, బేసిక్ గా 15,000 విలేజ్ లో కరువు లాంటిది వస్తుందని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ కోల్ పవర్ సెక్టార్ ని గవర్నమెంట్ రీవ్యామ్ చేసి, అంటే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఇలాంటివన్నీ చూస్తే మనకి ఏమర్థమవుద్ది, గవర్నమెంట్ గురించి మనకు అర్థం కావడం చెప్తాను అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ప్రతి కంట్రీలో అసలు గవర్నమెంట్ ఎందుకు ఉందంటే ప్రతి కంట్రీలో గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ ఉంది డెసిషన్ తీసుకోవడానికి, కొన్ని పనులు జరిపించడానికి. ఈ డెసిషన్స్ ఏమై ఉంటాయి మీకు డౌట్ రావచ్చు. అవి రోడ్స్ కట్టడం కావచ్చు, స్కూల్స్ బిల్డ్ చేయడం కావచ్చు, లేకపోతే ఆనియన్స్ ప్రైస్ ఇందా మనం చూసాం కదా వాటిని రెడ్యూస్ చేయడం కావచ్చు. ఎప్పుడైనా బాగా ఎక్స్పెన్సివ్ అయితే అవి నిత్యావసర వస్తువులు కదండి, వితౌట్ ఆనియన్ మనం కర్రీ అనేది ప్రిపేర్ చేయగలుగుతారా, మన పేరెంట్స్ కానీ మన మదర్ కానీ ఎవరైనా చేయలేరు కదా. సో అందుకనమాట ఈ ఎలక్ట్రిసిటీ పవర్ పెంచడము తగ్గించడం కానీ,
అండ్ ఆల్సో ఇంకొన్ని సోషల్ ఇష్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్సే ఒక పూర్ పీపుల్ కి కొన్ని పింఛన్ స్కీము, లేకపోతే డిఫరెంట్ లేబుల్ వాళ్ళకి దివ్యాంగుల స్కీమ్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఇంప్లిమెంట్ చేయడంలో. అండ్ ఇవే కాకుండా పోస్టల్ సర్వీస్, రైల్వే సర్వీస్ లాంటివి కూడా గవర్నమెంట్ చేయాలంట. సో ఇన్ని థింగ్స్ గవర్నమెంట్ చేస్తుంది. సో అందుకే మన స్లో ఇంట్రడక్షన్ నుంచి దే ఆర్ టేకింగ్ ఇన్సైడ్ అనమాట. సో ఇక్కడ మనము ఇక్కడ పేజ్ 2లో కనుక మనం చూసినట్టయితే పేజ్ 2లో ఏమి ఇచ్చారో మనం ఇప్పుడు జస్ట్ సెకండ్, పేజ్ 2లో ఏమి ఇచ్చారో ఇప్పుడు మనం చూద్దామండి. ఇక్కడ ఏమంటున్నారో మనం జూమ్ చేసి చూద్దామండి. గవర్నమెంట్ ఇందాక మన ఇంట్రడక్షన్ పారాలో చూసిందే కాకుండా గవర్నమెంట్ ఇంకా దాని యొక్క జాబ్ ఏంటి అంటే మన బౌండరీస్ అన్ని కూడా కాపాడడం దాని యొక్క ముఖ్యమైన జాబ్ అండి. అండ్ ఆల్సో ప్రతి ఒక్క సిటిజన్ కూడా తినడానికి ఇనఫ్ ఫుడ్ ఉండాలి, ప్లస్ హెల్త్ ఫెసిలిటీస్ ఉండాలని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్ గా చెప్తున్నారు అనమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సడన్ గా మనకి ఎప్పుడైనా న్యాచురల్ డిజాస్టర్ వచ్చింది అనుకోండి, సునామీ లాంటి న్యాచురల్ డిజాస్టర్ లేదా ఎర్త్క్వేక్ లాంటి వచ్చింది అనుకోండి, వీళ్ళు ఆర్గనైజ్ చేయాలి ఎయిడ్ అండ్ అసిస్టెన్స్ ఇవ్వడానికి కోసం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య డిస్ప్యూట్ అయిందండి, లేకపోతే ఎక్కడైనా ఎవరైనా క్రైమ్ కమిట్ చేశారనుకోండి, కోర్ట్స్ కూడా ఓకేనా డిసైడ్ చేసే అదటి కోర్ట్స్ కూడా గవర్నమెంట్ లో పార్టే. ఇప్పుడు మనందరికి కూడా ఒక వండర్గా అనిపించవచ్చు అనమాట. ఏమని బేసిక్ గా ఇన్ని థింగ్స్ గవర్నమెంట్ ఎలా చేస్తుంది అంటే మనందరం కూడా కలిసి ఎలా అయితే వర్క్ టుగెదర్ కలిసి వర్క్ చేస్తున్నామో అలానే గవర్నమెంట్ కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ కావాలన్నమాట ఈ డెసిషన్స్ తీసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమంటున్నారు, కొన్ని రూల్స్ కూడా క్రియేట్ చేశారనమాట గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకంటే మన ఇండియాలో ఏ కంట్రీలో సరే రిసోర్సెస్ అనేవి చాలా లిమిటెడ్ ఉంటాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేస్తున్నారు. అండ్ ఆల్సో కంట్రీని, టెరిటరీని కూడా వాళ్ళు దే ఆర్ ప్రొటెక్టింగ్ అనమాట. అండ్ గవర్నమెంట్ అనేది పీపుల్ బదులు చేస్తున్నాం అంటే ఇది మనకి మనం చేసుకోలేం కాబట్టి 140 కోట్ల మంది ఈ వర్క్ చేయలేరు కాబట్టి ఎవరి వర్క్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి దీనిలో కొంతమంది లీడర్షిప్ తీసుకొని డెసిషన్ తీసుకొని వీటిని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గవర్నమెంట్ చేసే కొన్ని వర్క్స్. అంటే 6th క్లాస్ లెవెల్లో మనకి ఈ లెవెల్లో మనకి అర్థం చేపిస్తారు. ఇప్పుడు మనం చూడబోయేది ఏంటి అంటే లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్. దానికంటే ముందు ఇక్కడ ఉన్న 2 ఇమేజెస్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారండి, సుప్రీంకోర్టు ఇమేజ్ ఇచ్చారు, భారత్ పెట్రోలియం ఇచ్చారు, రైల్వేస్ ఇచ్చారు. అంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పి చూపించడానికి మీకు ఎగ్జాంపుల్కి ఇచ్చారు. ఎప్పుడైతే ఇమేజెస్ చూసా మనం బాగా గుర్తుపెట్టుకుంటాం అంట. ఇప్పుడు మనం నెక్స్ట్ పేజ్ లో మనం చూడబోయేది ఏంటి అంటే లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్స్ లో ఎన్ని లెవెల్స్ ఉన్నాయి, వాళ్ళు ఎట్లా వర్క్ చేస్తారో చూద్దాం. అయితే ఈ వేరియస్ లెవెల్లో వర్క్ చేసే గవర్నమెంట్ లెవెల్స్ ఏంటంటే 3 లెవెల్స్ అంట అండి. ఒకటి వచ్చి లోకల్ లెవెల్లో, ఇక్కడ అండర్లైన్ చేస్తాం చూడండి, లోకల్ లెవెల్లో. ఒకటి వచ్చేసి స్టేట్ లెవెల్లో, ఇంకోటి వచ్చి నేషనల్ లెవెల్ అంట. లోకల్ లెవెల్ అంటే ఏంటి సార్ అంటే లోకల్ లెవెల్ అంటే మీ విలేజ్ లెవెల్లో, మీ టౌన్ లెవెల్లో, మీ లొకాలిటీ లెవెల్లో. స్టేట్ లెవెల్ అంటే అది ఏంటి అంటే మొత్తం స్టేట్ ని కూడా కవర్ చేస్తుంది. ఇక్కడ మనకి హర్యానా అండ్ అస్సాం అని చెప్పి ఎగ్జాంపుల్ ఇచ్చారు, మన ఏపీ అండ్ తెలంగాణ కూడా తీసుకోవచ్చు బేసిక్ గా. అయితే నేషనల్ లెవెల్ అంటే ఏంటి అంటే ఇది కంప్లీట్ గా కంట్రీని మొత్తాన్ని కూడా దిస్ విల్ ఆర్గనైజ్ అనమాట. మన నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్ లో, ఫ్యూచర్ క్లాసెస్ లో మన క్లాస్ ఇంకా పెరిగే కొద్దీ మనకి ఏమర్థం అవుద్ది అంటే గవర్నమెంట్ అనేది స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్ ఎట్లా వర్క్ చేస్తే మనకి ఇంకా డీటెయిల్ చెప్తారు అనమాట. ఓకేనా. సో ఇది మన ఇండియా ఒక పొలిటికల్ మ్యాప్. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్, కంట్రీ మొత్తం కూడా ఎన్ని డివిజన్స్ కింద డివైడ్ అయ్యి చూడండి. మనం ఈజీగా మనము మనని స్టేట్ లో డిస్ట్రిక్ట్స్ అనుకోవచ్చు అడ్మినిస్ట్రేషన్ లో. ఓకేనా. డిస్ట్రిక్ట్స్ లో మళ్ళీ ఇంకా మండలాస్ దాని కింద విలేజ్. అందుకే ఇక్కడ ఇట్లా ఇచ్చారనమాట. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మనము లాస్ అండ్ ద గవర్నమెంట్ చూద్దాం. చట్టాలు ప్లస్ ప్రభుత్వం గురించి తెలుసుకుందామండి. గవర్నమెంట్ అనేది మనకి చట్టాలు అనేది చేస్తుంది. అండ్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవరైతే ఈ కంట్రీలో ఉంటున్నారో వాళ్ళు కంపల్సరీ కూడా ఈ చట్టాలని ఫాలో అవ్వాలి. ఇలా ఫాలో అవుతూనే గవర్నమెంట్ అనేది ఇట్ విల్ ఫంక్షన్ అనమాట. దాని యొక్క డే టు డే ఆపరేషన్ జరగాలంటే కంపల్సరీ కూడా ఇవి మనం ఫాలో అవ్వాల్సిందే. ఎట్లయితే గవర్నమెంట్ కి డెసిషన్ తీసుకునే ఒక పవర్ ఉందో సిమిలర్లీ ఇక్కడ ఏం చెప్తారంటే వాటిని ఎన్ఫోర్స్ చేసే పవర్ కూడా వాళ్ళకు ఉందన్నమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఏం చెప్తుంది గవర్నమెంట్ అంటే చట్టంలో ఏం చెప్తుందంటే ఒక పర్సన్ ఒక మోటార్ వెహికల్ నడుపుతారంటే అది కార్ కానీ లేకపోతే బైక్ కానీ బస్సు కానీ ఏదైనా సరే నడిపే వాళ్ళకి కంపల్సరీ కూడా లైసెన్స్ ఉండాలంట. ఎవరన్నా ఒక పర్సన్ కనుక వితౌట్ లైసెన్స్ కనుక దొరికితే ఆ పర్సన్ ని జైల్లో వేయడం కానీ లేకపోతే ఫైన్ వేయడం కానీ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇలాంటి లాస్ చేయండి గవర్నమెంట్ డెసిషన్ అనేది తీసుకోలేదు ఇంకా చెప్పాలంటే.
అయితే ఇప్పుడు మనకు డౌట్ రావచ్చు, ఏంటి సార్ ఓన్లీ గవర్నమెంట్కి ఇట్లాంటి పవర్స్ ఉన్నాయా సార్, మనకి లేవా అంటే మన పీపుల్ కూడా ఇట్లాంటి పవర్సే ఉన్నాయి, కొన్ని పవర్స్ అన్నమాట. ఎప్పుడు కొన్ని చట్టాలు సరిగ్గా ఫాలో అవ్వకపోతే మనము వీ క్యాన్ ఫైల్ ఎ కేస్ ఆర్ వీ కెన్ ఫైల్ ఎ కంప్లైంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆ వ్యక్తి ఒక ఫలానా రిలీజన్ చెందిన వ్యక్తి అని చెప్పేసి, ఒక ఫలానా క్యాస్ట్ అని చెప్పేసి తనకి గవర్నమెంట్ జాబ్ లో యాక్సెప్ట్ చేయలేదు, లేదా ప్రైవేట్ జాబ్ లో యాక్సెప్ట్ చేయలేదు. ఆ పర్సన్ కోర్టుకి వెళ్ళేసి అతను క్లెయిమ్ చేయొచ్చు అంట, ఏమని, సార్ మీరు చేసిన చట్టమే, గవర్నమెంట్ చేసిన చట్టము ఫాలో అవ్వట్లేదు అని చెప్పి మనం సుప్రీం కోర్టుకు కానీ, హైకోర్టు కానీ, డిస్ట్రిక్ట్ కోర్టు కానీ వెళ్ళేసి మనం మాట్లాడవచ్చు అనమాట. దానికి అనుగుణంగానే ఆర్డర్స్ కూడా సుప్రీం కోర్ట్ విల్ గివ్ ద ఆర్డర్స్. నేను ఇక్కడ మీకు సుప్రీం కోర్ట్ ఎందుకంటే మీకు ఈజీగా అర్థం కావడం కోసం అనమాట. అయితే అసలు గవర్నమెంట్ కి ఇలా డెసిషన్ తీసుకునే పవర్ కానీ, లాని ఎన్ఫోర్స్ చేసే పవర్ కానీ ఎవరు ఇచ్చారు? ఇది ఒక బేసిక్ క్వశ్చన్ అనమాట. అసలు ఎవరు ఇచ్చారు అంటే అంటే ఇక్కడ మనం ఏం చూద్దామంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఇట్ డిపెండ్స్ ఆన్ ద గవర్నమెంట్, ఎలాంటి గవర్నమెంట్ అని చెప్పేసి. సార్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటి అంటే, ఒక గవర్నమెంట్ ఏంటి అంటే మనము పర్టికులర్ పర్సన్ అంటే ఒక ఎంపీకో ఒక ఎమ్మెల్యేకో ఓటేస్తే వాళ్ళు మన బదులు డెసిషన్ తీసుకుంటారు, వాళ్ళు గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారు. ఈ ఎంపీ ఎమ్మెల్యేలే దే విల్ బి ఇన్ ద మినిస్ట్రీస్ కదా, మినిస్ట్రీ అంటేనే గవర్నమెంట్, అంతే కదా. మినిస్ట్రీలో స్టేట్ లెవెల్ గవర్నమెంట్ అంటే సీఎం గారు ప్లస్ కౌన్సిల్ మినిస్టర్స్, సెంట్రల్ లెవెల్లో గవర్నమెంట్ అంటే పిఎం గారు ప్లస్ కౌన్సిల్ మినిస్టర్స్. ఇలా ఎలక్ట్ అయిన పీపులే వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. డెమోక్రసీలో గవర్నమెంట్ తను తీసుకున్న ప్రతి యాక్షన్ ని, తను తీసుకున్న ప్రతి డెసిషన్ ని కూడా డిఫెండ్ చేసుకోవాలి, ప్లస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకు చేశామని చెప్పి. ఇంకొక టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది, దాన్నే మొనార్కీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక చూస్తే నార్త్ కొరియా, అక్కడ ఎవరు కూడా ఓటింగ్ కానీ, ఎలక్షన్స్ ఉంటాయి కాకపోతే అక్కడ ఓటేసేది ఒక వ్యక్తికి అనమాట, ఓటేయాల్సింది. ఇక్కడ ఏమైంది, మొనార్కీ అంటే కింగ్ గాని, ఒక అప్పుడులాగా అనుకోండి. ఇక్కడ వీళ్ళే గవర్నమెంట్ రన్ చేస్తారు అనమాట. వీళ్ళు మొనార్క్ అంటే ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్న కావచ్చు, లేకపోతే ఒక పర్సన్ అన్న కావచ్చు, ఫైనల్ డెసిషన్ అనేది వాళ్ళతోటే ఉంటుంది. వీళ్ళు ఇక్కడ ఎవరు కూడా వాళ్ళ యాక్షన్స్ కానీ, వాళ్ళ డెసిషన్స్ కానీ ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయరు, అండ్ ఆల్సో డిఫెండ్ కూడా చేయరు అనమాట. అంత దారుణంగా ఉంటుంది. మొనార్కీలో కనుక ఒక చెడ్డ మొనార్క్ కనుక మనకు ఉన్నాడు అనుకోండి, మన లైఫ్ విల్ బి లైక్ మిజరబుల్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఒక కింగ్ యొక్క ఇమేజ్ ఇచ్చారండి మీకు అర్థం కావడం కోసం మొనార్కీ అంటే. నెక్స్ట్ మనం చూద్దామండి, డెమోక్రటిక్ వరకు వచ్చాం కాబట్టి డెమోక్రటిక్ గవర్నమెంట్స్ గురించి చూద్దాం. ఇండియా అనేది ఒక డెమోక్రసీ అన్నమాట. ఈ డెమోక్రసీ అనేది మనం ఎలా అచీవ్ చేసామంటే ఒక లాంగ్, ఒక పెద్ద స్ట్రగుల్, ఒక పోరాటంతో, స్వతంత్ర పోరాటంతో మనం తెచ్చుకున్నాం అనమాట. అలాగే మనలాగానే వేరే ప్లేస్ లో, ప్రపంచంలో వేరే ప్లేసెస్ లో కూడా పీపుల్ చాలా వరకు స్ట్రగుల్ అయ్యారంట. అయితే మెయిన్ ఫీచర్ ఏంటి డెమోక్రసీ అని ఎవరిని అడిగితే మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి అంటే, పీపుల్ కి వాళ్ళ లీడర్స్ ని ఎలక్ట్ చేసుకునే పవర్ ఉందన్నమాట. అంటే ఇండైరెక్ట్ గా ఏంటండి, మనం ఒక వ్యక్తిని ఎలక్ట్ చేసి అతను మన వల్ల డెసిషన్ తీసుకుంటున్నాడు అంటే మనమే డెసిషన్ తీసుకున్నట్టు, కాకపోతే ఇండైరెక్ట్ గా డెసిషన్ తీసుకున్నట్టు. అంటే రూల్ బై ద పీపుల్, మనమే పరిపాలిస్తున్నాం, అంటే ప్రజలే పరిపాలన చేసేవాళ్ళు అనమాట, ప్రజలే పాలకులు అన్నట్టు ఒక మీనింగ్ అనమాట. అయితే ద బేసిక్ ఐడియా ఇస్ దట్ ద పీపుల్ రూల్ దెమ్సెల్వ్ బై పార్టిసిపేటింగ్ ద మేకింగ్ ఆఫ్ దిస్ రూల్స్. పీపుల్ ఎలా రూల్ చేస్తారంటే ఈ రూల్స్ మేకింగ్ లో మనం కూడా పార్టిసిపేట్ చేసేటే, మనము అంటే మన బదులు మన రిప్రజెంటేటివ్స్ అనమాట. అయితే ప్రస్తుతం ఉన్న కరెంట్ టైమ్స్ లో ఏంటి అంటే డెమోక్రటిక్ గవర్నమెంట్ ని రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అంటారు అనమాట. రిప్రజెంటేటివ్ డెమోక్రసీ ఆర్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అని ఎందుకు అంటున్నారంటే పీపుల్ డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయట్లేదు, మన బదులు వేరే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ఇమేజ్ ఉందండి, ఓట్స్ ఫర్ ఉమెన్ అని. ఇది ఏం చెప్తుంది అంటే, ప్రపంచంలో మీరు ఇప్పటివరకు చూస్తే ఎక్కడ కూడా ఉమెన్ కి ఓటింగ్ రైట్ ఇవ్వడం ఎవరికి కూడా ఇష్టం లేదంట. యూరోప్ లో కానీ, యుఎస్ లో కానీ అక్కడ ఉమెన్ కి అండ్ ఆల్సో పూర్ పీపుల్ కి, వాళ్ళకి అసలు ఓటింగ్ రైట్ లేదంట. వాళ్ళు దానికోసం ఫైట్ చేయాల్సి వచ్చిందంట. అసలు ఈ ఫైట్ ఎలా స్టార్ట్ అయిందో ఒక చిన్న స్టోరీ చూద్దామండి. ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో ఎప్పుడైతే మెన్ అందరూ, ఇంట్లో ఉన్న పురుషులు అందరూ కూడా వార్కి వెళ్ళారో, మరి గవర్నమెంట్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇండస్ట్రీస్ లో కానీ, లేదా ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా వర్క్ అనేది జరగదు కదా బయట, ఆ వర్క్ కోసం ఉమెన్ పిలిచేవాళ్ళు అనమాట. ఉమెన్ వర్క్ చేస్తున్నప్పుడు అప్పుడు వీళ్ళకి చూసిన వాళ్ళకి అర్థమైంది ఏంటి, మెన్స్ వర్క్ అంటే మెన్ మాత్రమే చేయగలిగే వర్క్ అనే వర్క్ ఉమెన్ చేసే వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే, ఉమెన్ కూడా ఈక్వల్లీ కేపబుల్. మనం అసలు ఎందుకు వీళ్ళని అలా దూరం పెట్టాం, మనం ఎందుకు వాళ్ళని ఓన్లీ వంటింటికే పరిమితం చేసాం, ఎందుకు వాళ్ళని ఓన్లీ ఇంటికే పరిమితం చేశాను ఒక థాట్ వచ్చిందంట. ఇలాంటి థాటే ఉమెన్ కూడా వచ్చి, మేము కూడా ఈక్వల్ గా కష్టపడుతున్నాం కాబట్టి మాకు కూడా ఉమెన్ రైట్స్ ఇవ్వాలి, మాకు కూడా ఓటింగ్ రైట్స్ ఇవ్వాలని చెప్పి చేశారు. దానికి సింబాలిక్ గా వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ చేతికి చైన్స్ వేసుకొని రోడ్ పక్కన ఇలా నించున్నట్ట, మమ్మల్ని సంఖ్యలతో బంధించారని చెప్పనమాట. సో ఇది చూసి
కొంతమంది తీసుకెళ్లి జైల్లో కూడా పెట్టారు, కొంతమంది హంగర్ స్ట్రైక్స్ కూడా చేశారు. అండ్ ఫైనల్ గా ఇలాంటి ఈవెంట్ జరిగాక ఏమైంది, వరల్డ్ వార్ ఎండ్ అయిపోయాక, ఎండ్ అయిన ఒక 2 years కి ఏం జరిగిందంటే 1920లో అమెరికాలో ఉమెన్ కి రైట్ టు ఓట్ అనేది ఇచ్చారండి. సిమిలర్ గా యూకేలో కూడా 1928 వచ్చింది. మనం అనుకుంటాం కదా యుఎస్ఏ అనేది ఫార్ అడ్వాన్స్ కంట్రీ, ఎన్నో 200-300 ఏళ్ళ వాళ్ళకి చరిత్ర ఉంది, వాళ్ళకి డెమోక్రసీ ఉంది, ఎలక్షన్స్ వచ్చే వాళ్ళకి ఇండిపెండెన్స్ ఉంది అంటాం కదా. 1920s వరకు కూడా ఎవరికి కూడా ఓటింగ్ రైట్ అనేది లేదు. సో నెక్స్ట్ పేజ్ లో మనకి ఏం చూపిస్తారు చూడండి, ఓటింగ్ ఇన్ ఏ రూరల్ ఏరియా అంట, ఏ మార్క్ ఈస్ పుట్ ఆన్ ద ఫింగర్ టు మేక్ షూర్ దట్ ఎ పర్సన్ క్యాస్ట్ ఓన్లీ 1 vote. ఇది ఎందుకు ఇలా మార్క్ చేస్తారండి, మనం కూడా మీరు కూడా మన ఎలక్షన్స్ లో 2024 ఎలక్షన్స్ లో ఏపీలో కానీ లేకపోతే తెలంగాణలో 2023 పార్టిసిపేట్ చేస్తే మీరు కూడా ఈవీఎం బటన్ ప్రెస్ చేసే ముందు మీ చేతికి ఇది పెట్టారు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒకటే ఓట్ వేయడం కోసం. ఒకప్పుడు ఏంటంటే ఇంక్ లేనప్పుడు ఒకే వ్యక్తి మల్టిపుల్ టైమ్స్ వచ్చేవాడు అనమాట. అయితే ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, ఈ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అనేది ఎలా తీసుకొచ్చామంటే ఎలక్షన్ ప్రాసెస్ తీసుకొచ్చామన్నమాట. ఈ రిప్రజెంటేటివ్స్ అందరూ కలిసి ఒక డెసిషన్ అనేది తీసుకుంటారు, మన అందరు పాపులేషన్ కి బదులుగా వాళ్ళు తీసుకుంటారు అనమాట. అయితే ఈ డెమోక్రటిక్ ప్రాసెస్, సరిగ్గా డెమోక్రటిక్ ప్రాసెస్ ఎప్పుడు అంటామంటే అందరికి కూడా ఓట్ హక్కు ఇచ్చినప్పుడే, ఆల్ ద అడల్ట్స్ ఇన్ ద కంట్రీ 18+ ఉన్న వాళ్ళందరికీ కూడా ఓట్ హక్కు ఉన్నప్పుడు అప్పుడు డెమోక్రసీ అని వచ్చానమాట. అయితే ఒకప్పుడు ఇలా లేదని చెప్పి ఇక్కడ ఇచ్చారు. దీని తర్వాత ఆ పేజ్ అదొక సపరేట్ ఇచ్చిన కాలం ఉందండి, బట్ నేను మీకు ముందే చెప్పేసి ఎందుకంటే ఇట్ వాజ్ ఇన్ ద ఫ్లో కాబట్టి. ఒకప్పుడు ఎలా ఉండేదంటే మన ఇండియాలో బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఏముండేదంటే ఓన్లీ మెన్కి, ఓకేనా, ఓన్లీ పురుషులకి, ఎవరికైతే ప్రాపర్టీ ఉందో, ఎవరికైతే ఎడ్యుకేషన్ ఉందో వాళ్ళకే ఓటింగ్ హక్కు ఉండేదన్నమాట. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఉమెన్ కి, పూర్ పీపుల్ కి, ప్రాపర్టీ లెస్ పీపుల్ కి, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి, ఓకేనా, వాళ్ళందరినీ కూడా ఎలౌ చేసేవాళ్ళు కాదన్నమాట. ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్ ఒకప్పుడు మనకు ఉండేది. ఇండియా ఇండిపెండెన్స్ ముందు కూడా ఒక కొద్ది మైనారిటీ వాళ్ళు మాత్రమే, మైనారిటీ అంటే ఇక్కడ ఏంటంటే కొంతమంది మాత్రమే ఓటేసే హక్కు ఉందన్నమాట. ఇది చూసిన మన లీడర్స్, గ్రేట్ లీడర్స్ లైక్ గాంధీజీ వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు షాక్ అయ్యారంట, ఏంటి అన్ఫేర్నెస్ ఎందుకు ఉంది, అసలు ఎందుకు ఇలా చేశారు, ప్రతి ఒక్క అడల్ట్ కూడా ఒక రైట్ టు ఓటు అంటే ప్రతి ఒక్క 18 years దాటిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక ఓటు హక్కు ఉండాలని చెప్పేసి దీన్ని ఏమన్నారంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. అడల్ట్ అంటే 18+ అండి మీకు తెలుసు, ఫ్రాంచైజ్ అంటే ఓటు హక్కు, యూనివర్స్ అంటే అందరికి కూడా ఇవ్వడం అనమాట. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ అడగొచ్చండి, యంగ్ ఇండియా గురించి ఉంది. 1931లో ఒక జర్నల్, ఒక మ్యాగజైన్ లాంటి దానిలో గాంధీజీ గారు 1931లో ఏం రాశారంటే, నేను అసలు ఒక పర్సన్ వెళ్తున్న పర్సనే ఓటేయాలన్న విషయాన్ని నేను బేర్ చేయలేకపోతున్నాను. ఒక వ్యక్తి క్యారెక్టర్ ఉందనుకోండి, మంచి క్యారెక్టర్, లేకపోతే ఒక మంచి పర్సన్, ఆ పర్సన్కి ఇవ్వట్లేదంట, ఓన్లీ వెళ్తున్న పర్సన్కి, లిటరసీ ఉన్న పర్సన్కి ఇచ్చారంట. ఎవరైతే ఒక వ్యక్తి సిన్సియర్ గా హానెస్ట్ గా వర్క్ చేసి డే అండ్ నైట్ చెమటోడ్చి రక్తం ఓడ్చి వర్క్ చేస్తారో ఆ వ్యక్తికి ఇవ్వట్లేదు, అది చాలా క్రైమ్, మనం చేసే క్రైమ్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఓకేనా, ఇఫ్ యూ క్యాన్ సీ దిస్ ఈజ్ అవర్ చాప్టర్ నెంబర్ 1 అండి. దీనిలో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు మన సమ్మరీ మెటీరియల్ ఉంది కదా మన ఛానల్లో పోస్ట్ చేసి, దాని త్రూ మేము మీకు సమ్మరైజ్ చేస్తాం. ఎందుకంటే ఫస్ట్ టైం విన్నప్పుడు మీకు అన్ని చాలా విన్నట్టు అనిపిస్తుంది. లెట్ us see సమ్మరీ మెటీరియల్. సో సమ్మరీ మెటీరియల్ ఏముందంటే విఏపిఎస్ అకాడమీ, జస్ట్ సెకండ్, విఏపిఎస్ అకాడమీ, మన ఏమి ఇచ్చారు ఇక్కడ, ఫోన్ నెంబర్, ఏమన్నా డౌట్స్ ఉన్నా, డీటెయిల్స్ ఉన్నా, మీకు ఏమైనా కోర్సెస్ జాయిన్ యూ కెన్ కాల్ అనమాట. సో దిస్ ఈస్ ద ఎన్సిఆర్టీ సమ్మరీ నోట్స్ అనమాట. ఎన్సిఆర్టీ క్లాస్ 6 సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ 1, యూనిట్ 1, చాప్టర్ 3 వాట్ ఈస్ గవర్నమెంట్. ఇక్కడ చూడండి, ఇంట్రొడక్షన్ టు ద గవర్నమెంట్ గురించి మనకు డీటెయిల్స్ ఇందాక మన చాప్టర్లో చెప్పిన ఇక్కడ ఇచ్చాం. వాట్ గవర్నమెంట్స్ డూ, గవర్నమెంట్ అసలు ఏం చేస్తుంది, అక్కడ ఇచ్చిన పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి కానీ కన్సెన్స్ పాయింట్స్. సో వాట్ గవర్నమెంట్స్ డూ చూసాం మనం. నెక్స్ట్ వచ్చి ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say సుప్రీం కోర్ట్ ఒక ఇన్స్టిట్యూషన్ అనుకోవచ్చు, రైల్వేస్ ఒక ఇన్స్టిట్యూషన్ అనుకోవచ్చు, భారత్ పెట్రోలియం ఒక ఇన్స్టిట్యూషన్ అనుకోవచ్చు. ఓకేనా, వై గవర్నమెంట్స్ ఆర్ నెసరీ, ఎందుకు మనకి గవర్నమెంట్ అని నెసరీ, ఎందుకంటే వాళ్ళు ఒక ఆర్డర్ మెయింటైన్ చేయడం కోసము, కలెక్టివ్ డెసిషన్ తీసుకోవడం కోసము, అండ్ ఆల్సో కంట్రీని ప్రొటెక్ట్ చేయడం కోసం, రిసోర్స్ని ప్రొటెక్ట్ చేయాలి, టెరిటరీని ప్రొటెక్ట్ చేయాలి, సెక్యూరిటీని చూసుకోవాలి, ఇవన్నీ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ అని నెసరీ. ఇంకా మీరు హైయర్ క్లాస్కి వెళ్ళినప్పటి నుంచి ఇంకా కాన్సెప్ట్ డీప్ అయిందండి. డెసిషన్ మేకింగ్ మీద గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ అండి డే టు డే యాక్టివిటీలో. అంటే ఇక్కడ రోడ్స్ కట్టాలా, స్కూల్స్ కట్టాలా, ఎకనామీ ఎట్లుండాలి, ప్రైస్ ఆఫ్ గూడ్స్ పెంచాలి తగ్గించాలా, సప్లై ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఉండాలి, ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ తీసుకునే డెసిషన్. అది ఇక్కడ డెసిషన్ మేకింగ్ మీద గవర్నమెంట్ అని ఇచ్చాం మనము.
నెక్స్ట్ ఉండి లెవెల్స్ ఆఫ్ ద గవర్నమెంట్. లెవెల్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు అండి, నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ అండ్ ఆల్సో లోకల్ లెవెల్. అదే ఇక్కడ మీకు హైలైట్ చేసి ఇచ్చాం. సో యూ కెన్ రీడ్ దిస్ సమ్మరీ ఆల్సో, ఈవెన్ టెక్స్ట్ బుక్ చదవకపోయినా. లాస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అండి. లా అనేది ఎందుకు ఉంది, ఇంత మనం చూసాం కదా, డ్రైవింగ్ లైసెన్స్ ఎగ్జాంపుల్ చూసాం కదా, నేను మీకు రివైజ్ చేస్తున్నా. అండ్ ఒక పర్సన్ కూడా గవర్నమెంట్ ఫాలో అవ్వకపోయిన రూల్ మనం వీ కెన్ క్వశ్చన్. డిస్ప్యూట్స్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్, అదే ఇక్కడ అనమాట. ఇది సెకండ్ పాయింట్. ఇది ఏంటి అంటే సిటిజన్ కూడా దే కెన్ క్వశ్చన్ ఇక్కడ. టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ మేజర్గా డెమోక్రసీ అండి, పీపుల్ ఓటేసి గెలిపించిన గవర్నమెంట్ డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి మొనార్కీ గవర్నమెంట్ అంటే ఏంటి అంటే అక్కడ కింగ్ క్వీన్ ఉంటారు అనమాట. డెమోక్రటిక్ గవర్నమెంట్స్ ఇక్కడ దీన్ని రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అంటారు. అండ్ రిప్రజెంటేషన్ ఎలా వస్తుందంటే ఎలక్షన్ త్రో. ఎలక్షన్ ఎలా వస్తుందంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ వస్తుంది. హిస్టారికల్ స్ట్రగుల్స్ ఏమేమి ఉన్నాయి ఓటింగ్ లో, ఉమెన్ కి, పూర్ పీపుల్ కి, ప్రాపర్టీ లేని వాళ్ళకి లేదు, మళ్ళీ తర్వాత వచ్చింది అనమాట. మళ్ళీ ఇక్కడ ఉమెన్ మూవ్మెంట్ కూడా మీకు సపరేట్గా ఇచ్చాం, ఉమెన్స్ రైట్ టు ఓట్. ఎందుకంటే అంత లెంతీ మీరు చదవాల్సిన అవసరం లేదు నోట్స్, యూ కెన్ రీడ్ దిస్. ఎందుకంటే మీరు క్లాస్ విని నోట్స్ అయినా సరిపోద్ది. లేదు సార్ మేము ఎన్సీఆర్టీ మెయిన్ టెక్స్ట్ బుక్ చదవండి. సో అదే ఇక్కడ ఇచ్చామండి. హోప్ యూ అండర్స్టూడ్ ద క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను మళ్ళీ నెక్స్ట్ చాప్టర్ తోటి అగైన్ ఇంకో క్లాస్ మనం కలుద్దాం. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ యూనిట్ 2 చాప్టర్ 3. చాప్టర్ 1 and 2 లో డైవర్సిటీ గురించి ఉందండి. ఇట్ డజంట్ బిలాంగ్ టు పాలిటీ, బట్ ఇది మాత్రం ఫ్రమ్ హియర్ వీఆర్ గోయింగ్ టు రీడ్ ఫర్ ద ఇండియన్ పాలిటీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరీ సూన్ ఇంకో వీడియోతో కలుద్దాం. జై హింద్.